ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఊపిరి పీల్చుకుంటున్న వేళ మరో ప్రాణాంతక వైరస్ విరుచుకుపడుతోంది. సైలెంట్గా మొదలై ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థను సైతం గడగడలాడిస్తూ ఉంది. అదే ఎబోలా వైరస్. కేవలం కొద్ది రోజుల్లోనే వందలాది మందిని బలి తీసుకున్న ఈ వైరస్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా మారిపోయింది. ఇప్పటికే 204 మంది మరణించారు అనే వార్త ప్రపంచాన్ని షాక్కి గురిచేస్తూ ఉంది. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. అసలు ఈ వైరస్ మళ్ళీ ఎందుకు విజృంభిస్తూ ఉంది? ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమా? ఇది ఎలా వ్యాపిస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఒక లుక్ వేయండి. అండ్ బిఫోర్ దాట్ ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ మళ్ళీ వ్యాపిస్తూ ఉంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 204 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఇంత వేగంగా పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. అంటే ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదు అని, ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన సమయము అని తెలిపింది. ఈ ఎబోలా వైరస్ అనేది ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు. దీనిని మొదటిసారిగా 1976లో ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఉన్న ఎబోలా నది సమీపంలో గుర్తించారు. ఆ నది పేరు మీదనే దీనికి ఎబోలా వైరస్ అని పేరు పెట్టారు. ఇది ఒక వైరల్ హెమరేజిక్ ఫీవర్ రకానికి చెందిన వ్యాధి. ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన రక్తనాళాల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరంలోని అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం మొదలవుతుంది. కోవిడ్-19 లాంటి ఇతర వైరస్లతో పోలిస్తే ఎబోలా చాలా డేంజర్. కోవిడ్ మరణాల రేటు కేవలం 1% నుంచి 3% మధ్య, అంటే 1% to 3% మధ్యలో ఉంటే, ఎబోలా సోకిన వారిలో మరణాల రేటు అంటే మోర్టాలిటీ రేట్ అంటారు, ఇదేకంగా 50 to 90%, 50 నుంచి 90% వరకు ఉంటుంది. అంటే ఈ వైరస్ సోకిన 10 మందిలో కనీసం 5 నుంచి 9 మంది చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే దీనిని వైద్య పరిభాషలో డెత్ వారెంట్గా పిలుస్తూ ఉన్నారు. ఈ ఎబోలా వైరస్ గబ్బిలాల నుంచి పుట్టింది. అవి తిని వదిలేసిన పండ్లు లేకపోతే వాటి విసర్జితాలను అడవిలోని కోతులు, చింపాంజీలు, అడవి పందులు లాంటి జంతువులు తిన్నప్పుడు వాటికి ఈ వైరస్ సోకుతుంది. ఆఫ్రికాలో ప్రజలు ఇలాంటి అడవి జంతువులను వేటాడినప్పుడు, లేకపోతే వాటి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా, సరిగ్గా బాయిల్ చేయకుండా తిన్నప్పుడు ఆ వైరస్ మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారి మనిషి శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించిన తర్వాత అది ఒక గొలుసు కట్టులా ఇతరులకు వ్యాపిస్తుంది. అయితే ఎబోలా వైరస్ కోవిడ్ లాగా గాలి ద్వారా వ్యాపించదు. అంటే ఎవరైనా తుమ్మినా దగ్గినా ఆ గాలిని పీల్చుకోవడం వల్ల ఇది రాదు. ఇది కేవలం శరీర ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. అంటే వ్యాధి సోకిన రోగి రక్తం కావచ్చు, చెమట కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ లాలాజలం అంటే సలైవా, దాంతోపాటు వాంతులు, మూత్రం లేకపోతే వీర్యం లాంటి ద్రవాలను వేరొకరు నేరుగా తాకడం కారణంగా ఈ వైరస్ సోకుతుంది. ఫర్ సపోజ్ మన చర్మంపై ఉండక చిన్న చిన్న గాయాల ద్వారా, లేకపోతే కళ్ళు, ముక్కు, నోటి ద్వారా వైరస్ లోపలికి ప్రవేశిస్తుంది అన్నమాట. ఎబోలా సోకి చనిపోయిన వ్యక్తి శరీరంలో ఆ వైరస్ చాలా రోజుల పాటు బతికే ఉంటుంది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన వారికి స్నానం చేయించడం, అందరూ కలిసి మృతదేహాన్ని తాకడం లాంటి ఆచారాలు ఉన్నాయి. ఇలా చనిపోయిన వ్యక్తిని తాకడం వల్ల అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరికీ ఈ వైరస్ చాలా ఈజీగా సోకుతూ ఉంది. కేవలం మనుషులే కాదు, రోగి వాడిన వస్తువులు వాడినా కూడా, అంటే ఆ ఎబోలా సోకిన వ్యక్తి వాడిన వస్తువులు వాడినా కూడా ఈ వైరస్ సోకుతుంది. రోగి పడుకున్న బెడ్షీట్స్, వాళ్ళు వేసుకున్న బట్టలు, లేకపోతే వాళ్లకు వాడిన ఇంజెక్షన్స్, ఆ నీడిల్స్ ఉంటాయి కదా, వాటిని వేరొకరు తాకినా కూడా ఈ వైరస్ అంటుకుంటుంది. అందుకే ఎబోలా వైరస్ సోకిన వారికి సంబంధించిన ప్రతి వస్తువుని డిస్పోజ్ చేయాలి. అయితే ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లక్షణాలు కనిపించవు. దీనికి పట్టే టైం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇది 2 నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. ఈ టైంలో సదరు వ్యక్తి ఆరోగ్యంగానే కనిపిస్తాడు, కానీ లోపల వైరస్ తన సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది. లక్షణాలు మొదలైన తర్వాతే ఆ వ్యక్తి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది. ఫస్ట్ స్టేజ్లో, ఇనీషియల్ స్టేజెస్లో కామన్గా జ్వరం, లేకపోతే విపరీతమైన నీరసం, అలాగే మజిల్ పెయిన్ అంటే కండరాల నొప్పులు, గొంతు నొప్పి లాంటివి వస్తాయి. ఇవి సాధారణ ఫ్లూ లక్షణాలకే కనిపిస్తాయి. దీంతో అందరూ పొరబడుతూ ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ చాలామంది పొరబడుతూ ఉంటారు. కానీ నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో వాంతులు, విరోచనాలు, చర్మంపై దద్దుర్లు స్టార్ట్ అవుతాయి. ఇక లాస్ట్ స్టేజ్లో మన లివర్ లాంటి
అవయవాలు ఉంటాయి కదా, వాటిని పూర్తిగా డ్యామేజ్ చేస్తాయి. ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుంది. దానివల్ల కళ్ళు, ముక్కు, చిగుళ్ళు నుంచి రక్తం కారుతుంది. ఈ దశకు చేరుకున్న రోగి ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. అయితే ప్రస్తుతం మరణాల సంఖ్య 204 కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వైరస్ ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తుంది. దీంతో ఎయిర్పోర్ట్లు, అలాగే పోర్ట్స్, ఈ ప్రాంతాల్లో నిఘా పెంచాలని అన్ని దేశాలకు సూచించింది. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. ముఖ్యంగా బోర్డర్ కంట్రీస్ అంటే ఉగాండా, రువాండా ఇలాంటి ప్రాంతాల్లో హైలైట్ ప్రకటించింది. ఎబోలా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కీలకంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వ్యాధి సోకిన ప్రాంతాల్లో ప్రజలు అడవి జంతువుల మాంసానికి దూరంగా ఉండడం, ఎప్పటికప్పుడు చేతులని శానిటైజ్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి దేశంలో ఎబోలా ప్రభావం పెద్దగా లేదు. అలా అని చెప్పి లైట్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ఎబోలా సోకే ప్రమాదం ఉందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో సాధారణంగా ఏమంటూ ఉంటాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని క్లియర్ చేసుకునే కన్నా ముందే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సో ఎబోలా విషయంలో కూడా మన దగ్గర లేదులే, మనకేం రాదులే, మనకెక్కడో దూరంలో ఉంది కదా ఆఫ్రికన్ కంట్రీస్ అని చెప్పి లైట్ తీసుకోకుండా రైట్గా కేర్ తీసుకుంటే కనుక ఎబోలా అనేది మన వరకు రాకూడదు అనే మాట పక్కన పెడితే ఒకరు వచ్చినా మనం డిఫెన్స్ చేసుకోగలం అనే సిచ్యువేషన్కి మనం ప్రిపేర్ అయి ఉండాల్సిన సందర్భం. రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి సిచ్యువేషన్ కనుక రైజ్ అయితే భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఊపిరి పీల్చుకుంటున్న వేళ మరో ప్రాణాంతక వైరస్ విరుచుకుపడుతోంది. సైలెంట్గా మొదలై ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థను సైతం గడగడలాడిస్తూ ఉంది. అదే ఎబోలా వైరస్. కేవలం కొద్ది రోజుల్లోనే వందలాది మందిని బలి తీసుకున్న ఈ వైరస్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా మారిపోయింది. ఇప్పటికే 204 మంది మరణించారు అనే వార్త ప్రపంచాన్ని షాక్కి గురి చేస్తూ ఉంది. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. అసలు ఈ వైరస్ మళ్ళీ ఎందుకు విజృంభిస్తూ ఉంది? ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమా? ఇది ఎలా వ్యాపిస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఒక లుక్ వేయండి. అండ్ బిఫోర్ దాట్ ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ మళ్ళీ వ్యాపిస్తూ ఉంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 204 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఇంత వేగంగా పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. అంటే ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదు అని, ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన సమయము అని తెలిపింది. ఈ ఎబోలా వైరస్ అనేది ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు. దీనిని మొదటిసారిగా 1976లో ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఉన్న ఎబోలా నది సమీపంలో గుర్తించారు. ఆ నది పేరు మీదనే దీనికి ఎబోలా వైరస్ అని పేరు పెట్టారు. ఇది ఒక వైరల్ హెమరేజిక్ ఫీవర్ రకానికి చెందిన వ్యాధి. ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన రక్తనాళాల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరంలోని అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం మొదలవుతుంది. కోవిడ్-19 లాంటి ఇతర వైరస్లతో పోలిస్తే ఎబోలా చాలా డేంజర్. కోవిడ్ మరణాల రేటు కేవలం 1% నుంచి 3% మధ్య, అంటే 1% to 3% మధ్యలో ఉంటే ఎబోలా సోకిన వారిలో మరణాల రేటు అంటే మోర్టాలిటీ రేట్ అంటారు, ఇదేకంగా 50 to 90%, 50 నుంచి 90% వరకు ఉంటుంది. అంటే ఈ వైరస్ సోకిన 10 మందిలో కనీసం 5 నుంచి 9 మంది చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే దీనిని వైద్య పరిభాషలో డెత్ వారెంట్గా పిలుస్తూ ఉన్నారు. ఈ ఎబోలా వైరస్ గబ్బిలాల నుంచి పుట్టింది. అవి తిని వదిలేసిన పండ్లు లేకపోతే వాటి విసర్జితాలను అడవిలోని కోతులు, చింపాంజీలు, అడవి పందులు లాంటి జంతువులు తిన్నప్పుడు వాటికి ఈ వైరస్ సోకుతుంది. ఆఫ్రికాలో ప్రజలు ఇలాంటి అడవి జంతువులను వేటాడినప్పుడు, లేకపోతే వాటి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా, సరిగ్గా బాయిల్ చేయకుండా తిన్నప్పుడు ఆ వైరస్ మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారి మనిషి శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించిన తర్వాత అది ఒక గొలుసు కట్టులా ఇతరులకు వ్యాపిస్తుంది. అయితే ఎబోలా వైరస్ కోవిడ్ లాగా గాలి ద్వారా వ్యాపించదు. అంటే ఎవరైనా తుమ్మినా దగ్గినా ఆ గాలిని పీల్చుకోవడం వల్ల ఇది రాదు. ఇది కేవలం శరీర ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. అంటే వ్యాధి సోకిన రోగి రక్తం కావచ్చు, చెమట కావచ్చు, ఇన్ఫ్యాక్ట్
లాలాజలం అంటే సలైవ. దాంతోపాటు వాంతులు, మూత్రం లేకపోతే వీర్యం లాంటి ద్రవాలను వేరొకరు నేరుగా తాకడం కారణంగా ఈ వైరస్ సోకుతుంది. ఫర్ సపోజ్ మన చర్మంపై ఉండక చిన్న చిన్న గాయాల ద్వారా లేకపోతే కళ్ళు, ముక్కు, నోటి ద్వారా వైరస్ లోపలికి ప్రవేశిస్తుంది అన్నమాట. ఎబోలా సోకి చనిపోయిన వ్యక్తి శరీరంలో ఆ వైరస్ చాలా రోజుల పాటు బతికే ఉంటుంది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన వారికి స్నానం చేయించడం, అందరూ కలిసి మృతదేహాన్ని తాకడం లాంటి ఆచారాలు ఉన్నాయి. ఇలా చనిపోయిన వ్యక్తిని తాకడం వల్ల అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరికీ ఈ వైరస్ చాలా ఈజీగా సోకుతూ ఉంది. కేవలం మనుషులే కాదు, రోగి వాడిన వస్తువులు వాడినా కూడా. అంటే ఆ ఎబోలా సోకిన వ్యక్తి వాడిన వస్తువులు వాడినా కూడా ఈ వైరస్ సోకుతుంది. రోగి పడుకున్న బెడ్షీట్స్, వాళ్ళు వేసుకున్న బట్టలు, లేకపోతే వాళ్లకు వాడిన ఇంజెక్షన్స్, ఆ నీడిల్స్ ఉంటాయి కదా, వాటిని వేరొకరు తాకినా కూడా ఈ వైరస్ అంటుకుంటుంది. అందుకే ఎబోలా వైరస్ సోకిన వారికి సంబంధించిన ప్రతి వస్తువుని డిస్పోజ్ చేయాలి. అయితే ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లక్షణాలు కనిపించవు. దీనికి పట్టే టైం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇది 2 నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. ఈ టైంలో సదరు వ్యక్తి ఆరోగ్యంగానే కనిపిస్తాడు, కానీ లోపల వైరస్ తన సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది. లక్షణాలు మొదలైన తర్వాతే ఆ వ్యక్తి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది. ఫస్ట్ స్టేజ్లో, ఇనీషియల్ స్టేజెస్లో కామన్గా జ్వరం, లేకపోతే విపరీతమైన నీరసం, అలాగే మజిల్ పెయిన్ అంటే కండరాల నొప్పులు, గొంతు నొప్పి లాంటివి వస్తాయి. ఇవి సాధారణ ఫ్లూ లక్షణాలాగే కనిపిస్తాయి. దీంతో అందరూ పొరబడుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ చాలామంది పొరబడుతూ ఉంటారు. కానీ నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో వాంతులు, విరోచనాలు, చర్మంపై దద్దుర్లు స్టార్ట్ అవుతాయి. ఇక లాస్ట్ స్టేజ్లో మన లివర్ లాంటి అవయవాలు ఉంటాయి కదా, వాటిని పూర్తిగా డ్యామేజ్ చేస్తాయి. ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుంది. దానివల్ల కళ్ళు, ముక్కు, చిగుళ్ళు నుంచి రక్తం కారుతుంది. ఈ దశకు చేరుకున్న రోగి ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. అయితే ప్రస్తుతం మరణాల సంఖ్య 204 కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వైరస్ ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తుంది. దీంతో ఎయిర్పోర్ట్లు, అలాగే పోర్ట్స్, ఈ ప్రాంతాల్లో నిఘా పెంచాలని అన్ని దేశాలకు సూచించింది. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. ముఖ్యంగా బోర్డర్ కంట్రీస్ అంటే ఉగాండా, రువాండా ఇలాంటి ప్రాంతాల్లో హైలైట్ ప్రకటించింది. ఎబోలా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కీలకంగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వ్యాధి సోకిన ప్రాంతాల్లో ప్రజలు అడవి జంతువుల మాంసానికి దూరంగా ఉండడం, ఎప్పటికప్పుడు చేతులని శానిటైజ్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి దేశంలో ఎబోలా ప్రభావం పెద్దగా లేదు. అలా అని చెప్పి లైట్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ఎబోలా సోకే ప్రమాదం ఉందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో సాధారణంగా ఏమంటూ ఉంటాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని క్లియర్ చేసుకునే కన్నా ముందే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సో ఎబోలా విషయంలో కూడా మన దగ్గర లేదులే, మనకేం రాదులే, మనకెక్కడో దూరంలో ఉంది కదా ఆఫ్రికన్ కంట్రీస్ అని చెప్పి లైట్ తీసుకోకుండా రైట్గా కేర్ తీసుకుంటే కనుక ఎబోలా అనేది మన వరకు రాకూడదు అనే మాట పక్కన పెడితే ఒకరు వచ్చినా మనం డిఫెన్స్ చేసుకోగలం అనే సిచ్యువేషన్కి మనం ప్రిపేర్ అయ్యి ఉండాల్సిన సందర్భం. రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి సిచ్యువేషన్ కనుక రైజ్ అయితే భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.